తారక్ గాజులు పావనికి ఇవ్వటానికి భయపడుతూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తరువాత తారక్ చెల్లెలు తన అన్న పావనికి గాజులు తెచ్చిన విషయాన్ని పావని స్నేహితురాళ్లతో చెప్తుంది. పావని స్నేహితురాళ్లు ఈ విషయాన్ని పావనితో వెళ్లి చెప్తారు. మరుసటి రోజు పావని వెళ్లి తారక్ను తన కోసం తెచ్చిన గాజులు ఏవి అని అడుగుతుంది. అప్పుడు తారక్ ఇంట్లో ఉన్నాయి తరువాత తెచ్చి ఇస్తానని చెప్తాడు. పావని సరే అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత తారక్ ఇంటికి వెళ్లి తాను తెచ్చిన గాజులను చూసుకుంటూ, ఈ గాజులను తీసుకెళ్లి పావనికి ఇస్తే మా ప్రేమ విషయానికి వాళ్ల ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది అనుకుంటాడు. అందువల్ల తారక్ భయపడి ఆ గాజులను ఇవ్వటం మానేస్తాడు. ఇది ఇలా ఉంటే పావని వాళ్ల రెండవ అక్కకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అప్పటికే పావని వాళ్ల అక్క ఒక అతన్ని ప్రేమించి ఉంటుంది. పావని వాళ్ల అక్క తాను ప్రేమించిన విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పటానికి భయపడుతూ ఉంటుంది. ఈ విషయానికి తెలుసుకున్న పావని వాళ్ల అక్కని పెళ్లి చేసుకోమని అడగటానికి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ల అక్క ప్రేమించిన అతనితో మాట్లాడుతూ ఉన్న పావనిని తారక్ దూరం నుంచి చూస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసిన తారక్ తన మనసులో ఇలా అనుకుంటాడు. వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవటం ఎలా అనుకుంటాడు. అలా అనుకున్న రోజు సాయంత్రం వెళ్లి పావని స్నేహితురాలిని అడిగి తెలుసుకోవాలనుకుంటాడు. పావని స్నేహితురాలిని కలిసి జరిగినది చెప్పి అసలు విషయానికి ఏమిటి అని అడుగుతాడు. పావని స్నేహితురాలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అదే విషయానికి గురించి మాట్లాడుకున్నారు అని చెప్తుంది. ఆ వార్త విన్న తారక్ షాక్కి గురవుతాడు. తారక్ బరువు ఎక్కిన హృదయంతో అక్కడ నుంచి చెరువు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ చెరువు దగ్గర కూర్చొని ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటాడు. పావని తనని మోసం చేసిందని అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ ఇందులో పావని తప్పేమీ లేదు కదా అనుకుంటాడు. ఎందుకంటే నేనే చాలాసార్లు తనంటే ఇష్టం అని చెప్పాను కాని నేనంటే ఇష్టం అని పావని ఎప్పుడూ చెప్పలేదు కదా. తను నన్ను మోసం చేసిందని ఆలోచించటం నాదే తప్పు అనుకోని ఇంటికి బయల్దేరి వెళుతూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక పావని మరొక స్నేహితురాలు ఎదురుగా వస్తుంది. ఏంటి తారక్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్ అని అడుగుతుంది. మనసేమి బాగా లేకపోవటంతో చెరువుగట్టు వరకు వెళ్ళి వస్తున్నాను అంటాడు తారక్. ఏమైంది అని అడుగుతుంది తారక్ని. జరిగిన విషయాన్ని చెప్తాడు తారక్. ఓ అదా సంగతి, నువ్వు విన్నది నిజం కాదని చెప్తుంది పావని స్నేహితురాలు. మరి అయితే నిజం ఏమిటి అడుగుతాడు ఆత్రంగా. పావని అతని చుట్టూ తిరుగుతూ మాట్లాడుతుండేది తన పెళ్లి విషయానికి గురించి కాదని, తన రెండవ అక్క కోసమని జరిగిన విషయానికి మొత్తం చెప్తుంది తారక్కి. ఆ మాటలు విన్న తారక్ నేను పావని గురించి చాలా తప్పుగా అనుకున్నాని పశ్చాత్తాపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా పావని వాళ్ల అక్క ప్రేమించిన వ్యక్తి పావనితో నేను మీ అక్కను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. దానికి కారణం అతను ముందే ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆ వ్యక్తి మాటలు విన్న పావని జరిగిన విషయాన్ని వల్ల అక్కకి చెప్తుంది. తరువాత కొద్ది రోజులకు పావని వాళ్ల అక్క తల్లిదండ్రుల మాట మీద గౌరవంతో వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. తారక్ పావనిని ప్రేమిస్తూ 6 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంతలోనే తారక్ తన చదువు పూర్తి చేసుకుని ఉంటాడు. తారక్ ఇంటి దగ్గరే ఉంటూ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకవేళ ఉద్యోగం త్వరగా వస్తే పావని ఇంట్లో పెద్దవాళ్లకి చెప్పి పెళ్లికి ఒప్పించాలనుకుంటాడు. ఈ క్రమంలో తారక్ ఒకవైపు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పావని కుటుంబానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఎలాంటి ప్రయత్నాలు అంటే తారక్ పావని చుట్టూ తిరిగే సమయాన్ని తగ్గించి పావని వాళ్ల రెండవ అక్క పిల్లలను ఎత్తుకోవటం మరియు పావని వాళ్ల అక్కను అడిగి పావని గురించి తన ఇంట్లో ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు పావని వాళ్ల అక్క ఇంటికి వస్తూ పోతూ ఉండేది. పావని తన అక్క వాళ్ల ఇంటి దగ్గర తారక్ పిల్లలతో కలిసి ఆడుకోవడం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. ఇలా జరుగుతున్న కొద్ది రోజులకి తారక్కి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. వెంటనే తారక్ ఆ ఉద్యోగంలో చేరతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్.